దైవజనుడైనటువంటి బక్సింగర్ దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దేవుని సేవకుడు అనేక వేల సంఘాలని ఆయన ప్రారంభించాడు. బక్సింగర్ ఒక సందర్భంలో చెన్నై అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో ఆయన ఒక చిన్న టాక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తదుపరి Q&A సెషన్ నడుస్తుంది, అంటే ప్రశ్నోత్తరాల సమయం నడుస్తున్నప్పుడు ఒక యవనస్తుడు లేచి ఈ విధమైన ప్రశ్న అడిగాడు. బైబిల్ గ్రంథంలో యోనా అనే గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో ఒక మానవుడు చేప గర్భంలో 3 రోజులు ఉన్నట్లుగా రాయబడింది, ఎలా నమ్మమంటారండి? ఒక మనిషి చేప గర్భంలో 3 రోజులు ఉండటం సాధ్యమేనా? చేప కడుపులో 3 రోజులు ఉండటం సాధ్యమేనా అని అడిగాడట. అప్పుడు దేవుని సేవకుడు చెప్పాడు, ప్రియ తమ్ముడు, ఒక మానవుడు చేప గర్భంలో 3 రోజులు ఉండటం అసాధ్యమని నువ్వు అంటున్నావు కదా, నేను దేవుని వాక్యం పట్ల నాకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, చేప గర్భంలో మానవుడు 3 అనేటువంటి విషయం నేను నమ్మలేకపోతున్నావు, కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనిషి గర్భంలోనే తిమింగలం 3 రోజులు ఉందని రాసినా సరే నేను నమ్మేటువంటి వాడిని అన్నాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. చేప గర్భంలో 3 రోజులు, చేప గర్భంలో మానవుడు 3 రోజులు ఉండటం అసాధ్యమని భావిస్తున్నావు, కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనిషి కడుపులోనే తిమింగలం 3 రోజులు ఉందని రాసినా సరే నేను నమ్ముతాను అన్నాడు. అంటే బైబిల్ గ్రంథం ఈ ప్రపంచంలో ద మోస్ట్ అథెంటిక్ బుక్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో నమ్మదగినటువంటి సత్యము దేవుని వాక్యం అన్నాడు. చూడండి, ఈ గ్రంథం నా చేతిలో ఉంది. ప్రపంచంలో చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి, మనం చదువుకుంటాం. సైన్స్ పుస్తకాలు చదువుతాం, చరిత్ర పుస్తకాలు చదువుతాం, ఫిలసాఫికల్ పుస్తకాలు చదువుతాం, నోవెల్స్ చదువుతాం. కానీ ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే దీన్ని గ్రంథరాజము అన్నారు, ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్ అని పిలిచారు. ఊరికి నేను పిలవలేదు, ఎందుకంటే ఈ గ్రంథంలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. మానవ ధర్మశాస్త్రం అంటే ఆంథ్రోపాలజీ అంటారు, మానవ ధర్మశాస్త్రం ఈ యొక్క గ్రంథంలో ఉంది. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు మనిషి ఎవరు, మనిషి పుట్టుక ఎలా జరిగింది, దేవుడు మానవుని ఎలా కలుగు చేశాడు, వాట్ ఈస్ ద హ్యూమన్ ఆరిజిన్, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి జీవితానికి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నా, జననం ఏంటి, మరణం ఏంటి, వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, అసలు ఈ జీవితం గురించిన సమగ్రమైనటువంటి వివరణ ఆంథ్రోపాలజీ పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. మరి ఏ గ్రంథం కూడా ఇంత స్పష్టత ఇవ్వలేకపోయింది. చాలా గ్రంథాలు, సైన్స్ పుస్తకాలు ఉన్నాయి, సైన్స్ కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. సైన్స్ని అడిగితే మానవుడు కోతి నుంచి వచ్చాడు అని చెప్తుంది సైన్స్. జీవ పరిణామ సిద్ధాంతం గురించి మాట్లాడతారు, కానీ జీవ పరిణామ సిద్ధాంతం ఫెయిల్ అయిందని ఎంతమందికి తెలుసు? జీవ పరిణామ సిద్ధాంతము అది సిద్ధాంతంగానే ఉండిపోయింది, అది లా ఆఫ్ లా. దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ కూడా లభించట్లా. మనిషి కోతి నుంచి వచ్చాడని చాలామంది నమ్మరు ఈ రోజున. ఆలోచన చేయండి, దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఆ టైంలో చార్లెస్ డార్విన్కి సెల్ కాంప్లెక్సిటీ తెలీదు, అప్పుడు మైక్రోబయాలజీ లేదు, సెల్ కాంప్లెక్సిటీ తెలీదు. అప్పుడు ఆ టైంలో మైక్రోబయాలజీ కానీ మనకి జనువుల గురించి ఇంత జ్ఞానం ఆ ప్రాంతంలో లేదు. అందుని బట్టి అది ఫెయిల్ అయిపోయింది. సైన్స్ మానవుడు ఎలా వచ్చాడో అని చెప్పడానికి అవి ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు ఫెయిల్ అయినాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. మట్టి నుంచి మానవుడు వచ్చాడు, అందుని బట్టి మనం తిరిగి ఎక్కడికి వెళ్తాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. మానవుని ద్వారా దేవుడు సృజించబడ్డాడు అని చెప్పడానికి అనేకమైన ఆధారాలు మనం చూపించగలం. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, అసలు మరణం అంటే ఏంటి, ఇలాంటి శ్రేష్టమైన విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఒక గ్రంథాన్ని అది దైవ ప్రేరిత గ్రంథం అని చెప్పాలి అంటే, ఒక గ్రంథం నిజమైన గ్రంథం అని చెప్పాలంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి, శాస్త్ర రుజువులు ఉండాలి, పురాతత్వ శాస్త్రపు ఆధారాలు ఉండాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండాలి. మనుషుల యొక్క అంటే ఎక్కువ మంది ఒక గ్రంథాన్ని ఆమోదిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథం ఖచ్చితంగా సత్యవేద గ్రంథంగా పిలువబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో నివసిస్తుంటే 850 కోట్ల మందిలో 75% ఈ గ్రంథాన్ని అనుసరిస్తారు. ఎందుకంటే ఈ గ్రంథంలో చట్టం ఉంది, మోరల్ వాల్యూస్. ఈరోజు మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఈ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఉంటుంది, డ్యూటరానమీ అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలోంచి తీయబడింది. దీనిలో చట్టం ఉంది, ఆ తర్వాత ఆంథ్రోపాలజీ ఉంది, సైన్స్ ఉంది, జంతు శాస్త్రం ఉంది, ఇంకా చెప్పాలని ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అందరూ బట్టే
మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ గ్రంథాన్ని అక్కడ చదివారు. ప్రతి 2 సెకండ్లకి ఈ గ్రంథం ఒకటి ప్రింట్ అవుతుంది ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకి ఒక గ్రంథం బయటకు వస్తూ ఉంది. అనేక మంది చేత చదవబడుతున్న గ్రంథం, అనేకమైన కాపీలు అమ్ముడవుతున్న గ్రంథం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రించబడిన గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. మీలో చాలామందికి ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన వాడు మీకు తెలుసు. ఆ వ్యక్తి ఎందుకు ఆ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టాడు, ప్రింటింగ్ మిషన్ని ఎందుకు కనిపెట్టాడు అంటే ఈ గ్రంథాన్ని అందరి చేతిలో ఉంచడానికి, అందరి చేతుల్లో కూడా ఈ గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో 14వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ప్రారంభించబడితే బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసినటువంటి ఆ యొక్క విధానం మనకు తెలుసు.